నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఎట్లా చూస్తున్నారు, మీ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలవడం జరిగింది, ముందుగా కంగ్రాచులేషన్. సో మరి ఇదే జోసు రాబోయే రోజుల్లో ఉండబోతుందా? రాబోయే రోజులు కాదు, రాబోయే 20 సంవత్సరాల వరకు ఇంకా నిరంతరం ధర్మమున నదులు తెలంగాణకి ఎవడు ఎంటర్ కానివ్వము. తెలంగాణ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోము మేము. ఈరోజు మల్క కుమరణ విజయం కావచ్చు, రేపు జరగబోయే అంజిరెడ్డి సంబరాలు కావచ్చు, ఈ సంబరాలతోని కాంగ్రెస్ కు సమాధి కడతాం ఈ రాష్ట్రంలో. సో ఇట్లా అంటే ఏమనుకుంటున్నారు, గెలవడానికి కారణాలు ఏమనుకుంటారు? అధికారంలో ప్రజల అభిమానం, ప్రజల ఆశీర్వాదం. ఈ యొక్క కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వం మీద వాళ్ళ నిరసన తెలపడానికి ఇది ఒక ఆయుధం, ఓటనే ఆయుధంని ఈరోజు ఉపయోగించుకున్నారు. ఈ మేధావులే, ఈ ఉపాధ్యాయులే, ఈ రాష్ట్రానికి జ్ఞానం బోధించే ఉపాధ్యాయులు వీరులకు ఊపిరి పోస్తారు, వీరులకు జ్ఞానం తెస్తారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే ఉపాధ్యాయులు ఎట్లయితే ఓటేసి గెలిపించారో ఆ ఉపాధ్యాయులతో పాఠాలు వింటున్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నికైనా సరే, ఆ ఎన్నిక ఈ ఎన్నికైనా లేదు, అన్ని ఎన్నికలలో కాషాయ జెండా ఎగరేస్తాం, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం. అయితే గెలుపుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ. ఎట్లా ఉంటుంది బీజేపీ హవా? ఎట్లా ఉంటుంది? ఇక బీజేపీ అవన్నీ తిరుగులేదు, విజయ బాగుటాలు, ఇవన్నీ డౌన్లు తప్పులు, ఈ విజయోత్సవాలు నిరంతరం మోగుతూనే ఉంటాయి. తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు హిందూ బిడ్డ, నిజమైన నికార్సైన భారతీయ జనతా పార్టీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా గోల్కొండ కిల్ల మీద తిరంగ జెండా ఎగిరేసే వరకు ఈ ప్రయాణం ఆగదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ మోసం చేస్తుందని అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ మోసం చేస్తుంది, నిధులు ఇవ్వట్లేదు అంటారు, ఏం చెప్తారు? ఇవన్నీ చెప్పి విసుగొచ్చింది. కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, 2600 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కావచ్చు, 750 రైల్వేలు కావచ్చు, 5 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 38 లక్షల శౌచాలయాలు కావచ్చు, 31 లక్షల జల్ కనెక్షన్లు కావచ్చు, నల్ల కనెక్షన్లు కావచ్చు, ఇవన్నీ ఈరోజు అంటే ఈరోజు చెర్లపల్లి స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, 39 ఇప్పుడు పునరుద్ధరణ చేస్తున్న రైల్వే స్టేషన్లు కావచ్చు, రోడ్స్, రైల్స్, కనెక్టివిటీస్, ఎయిర్లైన్స్, ఎవ్రీథింగ్. తెలంగాణని భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవ్వల్ నెంబర్ 1 చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. ఏ జో తెలంగాణ హే హమారా దిల్ కా ధడ్కనే. 1984 విజయం అనే ఊపిరి పోసిన ఈ నేల ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈ రుణం తీర్చుకోదు. సో రైట్, ఇది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తుంది. ఏదైతే మల్కా కుమరయ్య గారి గెలుపు కానీ, ఏదైతే మళ్ళీ ఇంకో కౌంటింగ్ కూడా జరుగుతుంది, అంజిరెడ్డి గెలుపు కూడా కంపల్సరీ బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకోబోతుంది. ఇదే జోష్ మళ్ళీ బీజేపీ కార్యకర్తల్లో నింపబోతున్నాం. రాబోయే రోజులలో కూడా మళ్ళీ బీజేపీ అధికారంలో రాబోతుంది. బీజేపీ పాలన ఎట్లా ఉంటుందో మేము చెప్తామన్నట్టు కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.